4, 5 నెలలుగా సుంకాలతో బాధేసినటువంటి అమెరికాకి ఎక్కడ కూడా భారత్ తలొగ్గలేదు. ఒకప్పుడు సుంకాల పేరు చెబితేనే భయపడిపోయేటటువంటి భారత్ 50% సుంకాలు విధించినా కూడా భయపడకుండా నేరుగా నిలబడినటువంటి భారత్. ఎవరు కూడా ఊహించినటువంటి భారత్ అది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ 4, 5 నెలలుగా మంచిగానే దౌత్యాన్ని నెరిపి అమెరికాని ఎదుర్కొంది. మరొక వైపు యూరోపియన్ యూనియన్ దేశాలు వచ్చి మనతో డీల్ చేసుకున్నాయి. కెనడా కూడా వచ్చింది, మాట్లాడుతుంది. మరికొద్ది రోజుల్లో డీల్ జరగబోయే అవకాశాలు ఉన్నాయి. చైనాతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే దాదాపు ఇప్పుడు చైనా భారత్ మధ్య మరొక 12% పెరిగి ఇంచుమించు ఒక $40 బిలియన్ ఎక్స్ట్రా అయితే జరిగింది వాణిజ్యం. అలాగే జపాన్ కూడా, తైవాన్, ఇలా అన్ని దేశాలతోటి మంచిగానే దౌత్యం నేర్పింది. ఇక అమెరికా చివరికి దిగి రావాల్సి వచ్చింది. రష్యా దగ్గర మనం చమురు కొంటూనే మన దౌత్యాన్ని అయితే మనం విజయవంతంగా నేర్పాం. ఇప్పుడు అమెరికా దిగొచ్చి మొత్తానికైతే అసలైనటువంటి సుంకాల మీద 7%, ఆ ఎక్స్ట్రా సుంకాలు 25%, మొత్తం 32% సుంకాలు తగ్గించి 18% అయితే పరిమితం చేశారు. అయితే ఇక్కడ వరకు భారత్ మంచిగానే విజయం సాధించింది. కానీ ఇప్పుడు ఈ డీల్లో అసలు మతలబు ఏంటంటే అమెరికాకి మనము 0 టారిఫ్లు విధించాము, అంటే ఎటువంటి టారిఫ్లు లేవు అన్న విధంగా జరుగుతోంది. మరి దీని గురించి నరేంద్ర మోదీ గారు స్పందించలేదు. ఇంతవరకు భారత ప్రభుత్వం ఎక్కడ మాట్లాడడం లేదు. ఇప్పటికే జయశంకర్ గారు ఏమొచ్చేసి అమెరికాలో పర్యటిస్తున్నారు. సో ఇంక దీని గురించి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి దీని వెనక మతలబు ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే సుంకాలు అంత తగ్గిస్తున్నారు కాబట్టి మనం ఏమైనా ఏమాత్రం కూడా ఇవ్వాలని. మనం మినిమం 15% సుంకాలు విధించకపోతే ఒక దౌత్య పరంగా ఇది ఒక విధంగా మనకి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. ఎందుకు, మన దగ్గర ఉన్నటువంటి విధంగా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పైగా అమెరికాకి చెందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవన్నీ కూడా జరుగుతాయి. $500 బిలియన్ వస్తువులు మేము ఎగుమతి చేస్తామని అమెరికా చెబుతోంది. కాబట్టి మరి భారత్ దీని గురించి పూర్తి వివరణ ఇవ్వాలి. ఆ విధంగా దౌత్యపరంగా చూస్తే 0 టారిఫ్లు విధిస్తే మాత్రం మనం ఒక అడుగు వెనక్కి వేసినట్లే. అంటే అక్కడ 32% సుంకాలు తగ్గినా ఇక్కడ 0% సుంకాలంటే మనం ఒక అడుగు వెనక్కి వేసినట్లే. మరి ఇంతవరకు అయితే భారత్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి దీని వెనక ఇంకేదైనా మతలబు ఉంటే మంచిదే, అంటే మనకు అనుకూలంగా ఉంటే. లేదంటే మాత్రం మన దేశంలో ఉన్నటువంటి రైతులు నష్టపోతారన్నమాట వాస్తవం. ఇందులో మనం ఏం చేయలేం. మనకి 18% తగ్గితే మన యొక్క ఎగుమతులు అక్కడికి పెరగాలి. ఇప్పుడు అమెరికాకి 18% సుంకాలు విధించారు కరెక్టే, మనం కూడా ఎగుమతుల్ని ఇంకా బాగా పెంచాలి. $500 బిలియన్ అమెరికా ఇక్కడ దిగుమతి చేస్తుందంటే అంటే అది జరుగుతుందో జరగదు తర్వాత సంగతి. అది ప్రకటించింది. తన యొక్క దేశాన్ని సంతృప్తి పరచడానికి ట్రంప్ ప్రకటించాడు. సో కనీసం $100 బిలియన్ పెంచినా కూడా మనకి కొంచెం నష్టమే. ఇప్పుడైతే అమెరికా మనకి 48 నుంచి $50 బిలియన్ ఇక్కడ దిగుమతులు అవుతున్నాయి. సో మనం కూడా 88 బిలియన్ నుంచి $90 బిలియన్ అక్కడికి ఎగుమతులు చేస్తాం. అంటే మనతో ఇంకా అమెరికానే వాణిజ్య లోటులో ఉంది. $40 బిలియన్ అమెరికానే వాణిజ్య లోటు ఉంది. కానీ ఇప్పుడు $500 బిలియన్ అంటే ఇంచుమించు రాబోయే మరో 3-4 సంవత్సరాల్లో $500 బిలియన్ పెరిగితే అప్పుడు మనం లోటు ఎగుమతులకి వెళ్ళిపోతాం. దానివల్ల ఇప్పుడు మనకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం అయితే అంత తెలివి తక్కువ పని చేయదు. ఈ టారిఫ్ల వెనక అసలైనటువంటి అర్థాలు ఏంటో మరొక వారమో లేదా 10 రోజుల్లో తెలిసే అవకాశాలు ఉంటాయి.